బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి హెరిటేజ్ వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి రేపటికి వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. సభ జరిపే ఉద్దేశం టీడీపీకి ఉందా లేదా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దేవుడు పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యిపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. తప్పు ఒప్పుకోవాల్సింది పోయి వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగడం సరికాదని మండిపడ్డారు. హెరిటేజ్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లడ్డు కల్తీని డైవర్ట్ చేయడానికే హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు ఆయన. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేవు. లేనటువంటి సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజలు తీగొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందువుల మీద దేవుల మీద పగబట్టారు అధ్యక్ష. పగబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్రభుత్వం మేము చూడగలుగుతున్నాం అధ్యక్ష. చూడండి, ఎవరైతే గౌరవం చూసి వీడియో పెట్టి దేనిపైన అభివృద్ధి చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము అన్నారు అధ్యక్ష. ఎవరు చేస్తారు? హిందూ రోజు పెట్టి తినడానికి హోటల్ పరిచి దేవదేవుడు తినడానికి ఏ విధంగా మనకు వస్తుంది అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్షుడు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. పొందుకోమని ఆదుకోమని అని పెట్టి చెప్పి ఇవాళ దోపిడీ చేస్తుంది. మీరు కాదు అధ్యక్ష, మీరు చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష సార్ అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతుంటే వెనకపోయి కూర్చుంటారు. ఇక్కడ ఉండండి, ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు. కూర్చోండి. ఉభయలకి కూర్చోండి కదా సార్. ఉభయలకి ఇటనే నడిపితే మంత్రి గారు మాట్లాడారు. దీని మీద మంత్రి గారు మాట్లాడారు, చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోమనండి అధ్యక్ష. కూర్చోమనండి. కూర్చుంటారు అధ్యక్ష. కూర్చుంటారు అధ్యక్ష. ఇప్పుడు మీరెవరండి? కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి అధ్యక్ష. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఏమయ్యా రావుల ఏమయ్యా తర్వాత ప్లీజ్ అధ్యక్ష, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్ళే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, అయినా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడ అధ్యక్ష? మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ,
బంధాలు కలిపి మానవ సంబంధాలు కలిపి వీళ్ళని దళితుల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈ విషయం మీద హలో మీరేం చెప్తారు? సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా ప్రభుత్వానికి? సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే సభ జరగడానికి ఉద్దేశం ఉందా లేదా? దీన్ని ఏదైతే దేవుడి పేరు చెప్పి శాసనసభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బాధ్యతారహిత ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలని లక్నోలో ప్రవేశించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, తిరుమల కల్తీ నెయ్యి అలాగే హెరిటేజ్ వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి రేపటికి వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. సభ జరిపే ఉద్దేశం టీడీపీకి ఉందా లేదా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది. దేవుడు పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యిపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. తప్పు ఒప్పుకోవాల్సింది పోయి వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగడం సరికాదని మండిపడ్డారు. హెరిటేజ్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీని డైవర్ట్ చేయడానికే హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. Perdo!